హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెల ఆసరా పెన్షన్లపై కీలక ప్రకటన అయితే చేశారు మన మంత్రి సీతక్క గారు. ఇక ఆగస్టు నెలలో పెన్షన్ ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, ఆసరా పింఛన్ల స్థానంలో కొత్త చేయూత పింఛన్లను ఎప్పుడు విడుదల చేస్తారు అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి. ఇక చాలామంది ఆసరా పింఛన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అందులోనూ చాలామంది ఏంటంటే గత నెలలో జూన్ నెలలో పెన్షన్ అయితే చాలామందికి జమ కాలేదు. వారు ఏం చేయాలి, అలాగే ఆగస్టు నెలలో 2 నెలల పెన్షన్ కలిపి ఇస్తున్నారా లేదా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో, మానవత్వంతో ఆలోచించి దయతో మీరు వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేయండి. మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి తప్పకుండా మీ విలువైనటువంటి సహాయాన్ని 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా అలాంటి వికలాంగుడికి తప్పకుండా పంపించండి. మీ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎంతో డబ్బులు మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అందులో నుంచి నాలాంటి వాడికి కొద్దిగా సహాయం చేయండి. తప్పకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీకు తోచిన సహాయాన్ని 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీరు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి, ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, తప్పకుండా లైక్ చేసేయండి. వీడియో కిందనే ఉంది లైక్ బటన్, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు వీడియోని అయితే తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే తప్పకుండా ఈ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే స్కాన్ చేసి అలాంటి వికలాంగుడికి తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ ఆసరా పింఛన్ల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక గతంలో ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ల స్థానంలో కొత్త చేయూత పింఛన్లను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్నా కూడా మనకి ఎక్కడా కూడా కొత్త పింఛన్లు అయితే విడుదల చేయలేదు. ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా కొత్త పింఛన్ల ఊసైతే లేదని చాలామంది పింఛన్ తీసుకుంటున్న వారైతే బాధపడడం జరిగింది. ఇక ప్రతిపక్షాలు కూడా ఈ కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకు ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ల స్థానంలో కొత్త చేయూత పింఛన్లను అయితే జమ చేయబోతున్నారు. ఇక ఆ వివరాలు తెలుసుకునే ముందు మన ఆసరా పింఛన్లన్నీ కూడా గత జూన్ నెలకు సంబంధించి లబ్ధిదారులకైతే విడుదల చేసేయడం జరిగింది. ఇక లబ్ధిదారులకు గత జూలై నెలలో 22వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి, అలాగే నేతన్న పెన్షను, హెచ్ఐవి బాధితుల పెన్షను, ఇలా అన్ని పెన్షన్లు కూడా విడుదల చేశారు. అలాంటి వికలాంగులకు కూడా పెన్షన్ అయితే జమ చేసేయడం జరిగిందనమాట. ఇక చాలామంది ఏంటంటే కొంతమంది మాకు పింఛను పైసలు అయితే జమ కాలేదని చెప్పడం జరిగింది. ఇక అటువంటి వారందరూ కూడా బాధపడాల్సిన పని అయితే లేదు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ జూలై నెల పెన్షన్లతో కలిపి జూన్ నెల పెన్షన్లు కూడా మనకు పంపిణీ అయితే చేయబోతున్నారు. కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీకు ఒకేసారి 2 నెలల పెన్షన్ అయితే జమ చేస్తామని కూడా ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. అలాగే చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఒకేసారి 2 పెన్షన్లు అంటే ఒకే ఇంట్లో 2 పెన్షన్లు ఇస్తారా అని అడుగుతూ ఉన్నారు. మనకు ఇప్పటి వరకు అయితే ఒక వికలాంగ పెన్షన్, ఒక వితంతు పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారు ఒకే రేషన్ కార్డు మీద. ఇప్పుడు అలా కాదండి, మనకు మారుస్తున్నారు. ఒకే ఇంట్లో 2 వృద్ధాప్య పెన్షన్లు, అలాగే 2 వికలాంగుల పెన్షన్లు, అలాగే మనకు 2 బీడీ కార్మికుల పెన్షన్లు, ఈ విధంగా అయితే పంపిణీ చేయాలని, ఒకే కార్డు పైన 2 పెన్షన్లు ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే నిర్ణయం తీసుకోబోతుంది. ఇక కొత్త పింఛన్లు సంబంధించి కూడా ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. ఇక మంత్రి సీతక్క గారు కూడా
ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా సరే పెన్షన్కి సంబంధించి ఇంకా మీరు జమ చేసుకోకుండా ఉంటే, అంటే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే, మీరందరూ కూడా మీ యొక్క పత్రాలతో, సరైన ధృవీకరణ పత్రాలతో మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకుంటే మీ యొక్క దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ ఆసరా పింఛన్ అనేది విడుదల చేయబోతున్నారు. ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకుని కొన్ని లక్షల మంది ప్రజాపాలనలో 6 రోజుల పాటు కూడా జరిగినటువంటి దరఖాస్తుల్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఇక ఇప్పటికే మంత్రి సీతక్క గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎవరైతే గతంలో మనకు ఈ యొక్క పింఛన్కు దరఖాస్తు చేసుకున్నారో వారి లిస్టు, అలాగే ఇప్పటికే గతంలో ఆసరా పింఛను పొందుతున్న వారి లిస్టు రెండు కూడా విడుదల చేసి రైతులకు మనకు ఎవరైతే పింఛను తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఈ యొక్క పింఛను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పటికే పింఛన్దారులందరూ కూడా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారు, పాత పింఛన్లు పొందుతున్న వారందరూ కూడా ఎప్పటి నుంచి ఈ పింఛన్లు పెంచుతారని అడుగుతూ ఉన్నారు. ఇక ఎట్టకేలకు మనకి ఆగస్టు నెల పెన్షన్లపై కీలక ప్రకటన చేశారు మన మంత్రి సీతక్క గారు. ఇక అక్కగారు మాట్లాడుతూ మనకు అధికారులను అయితే ఇప్పటికే ఆదేశించాము. మనకు అధికారులు అయితే కొత్త జాబితా అనేది ఈ పింఛన్లకు సంబంధించి ఇవ్వబోతున్నారు. ఈ కొత్త జాబితాలో పేర్లున్నవారు, అలాగే గతంలో ఆసరా పింఛన్లు పొందుతున్నవారు అందరికీ కూడా ఈ పింఛన్లు అయితే విడుదలవుతాయి. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ పింఛన్కు దరఖాస్తు అనేది చేసుకున్న వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క ఆసరా పింఛన్లు అయితే విడుదలవుతాయి. ఇప్పటికే జూన్ వరకు కూడా ఆసరా పింఛన్లు విడుదల చేశారు. ఇక ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా కొత్త చేయూత పింఛన్లు, అంటే గతంలో 2016 రూపాయలు ఇస్తున్నటువంటి స్థానంలో 4000 రూపాయలను అయితే ఇస్తారు. ఇక నాలాంటి వికలాంగులకు ఇస్తున్నటువంటి 4016 రూపాయల స్థానంలో 6000 రూపాయల పింఛన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఇక నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు. ఇక ఎవరైతే కొత్తగా పింఛన్కు దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి NPCI లింక్ అనేది చేసుకోవాలి. అప్పుడే పింఛన్ పైసలు అనేది మీకు వెంటనే కూడా అకౌంట్లోకి జమ అవుతుంది. తప్పకుండా మీరు ఈ NPCI లింక్ అనేది చేసుకోండి. ఒకవేళ కనుక మీరు ఈ యొక్క NPCI లింక్ అనేది చేసుకోకపోతే మీకు అమౌంట్ అనేది విడుదల కాదనమాట. కాబట్టి మీరు తప్పకుండా NPCI లింక్ అనేది చేసుకోండి. ఇక మీకు పింఛన్లు అయితే జమ అవుతూ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ యొక్క పింఛన్కు ఇంకా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తులు చేసుకోవడమే కాకుండా ఈ పింఛన్ పైసలు అయితే ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి. గత జూన్ నెల పెన్షన్లు పడని వారికి 2 నెలల పెన్షన్ జమ అవుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి సీతక్క గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇది పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి మీకు తోచినటువంటి సహాయాన్ని 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ ఫోన్పే ద్వారా నాకు పంపించగలరు.